దేవునికి స్తోత్రములు. దేవుని నామం పరిశుద్ధపరచబడును గాక. ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి, ఇక్కడ కూడి ఉన్న సంఘస్థులందరికీ కూడా యేసుక్రీస్తు నామం పేరిట హృదయపూర్వక వందనం తెలియపరుస్తున్నానండి. దేవుని యొక్క చిత్తానుసారంగా జరుగుతున్నటువంటి 40 రోజులు ఉపవాస ప్రార్థన కూడికలలో శిలువ ధ్యానములలో 7వ రోజు ప్రవేశించడానికి దేవుడు సహాయం అందించి ఉన్నాడండి. దేవుని యొక్క చిత్తానుసారంగా దేవుని కృప ద్వారా ఈరోజు జరుగుతున్నటువంటి 7వ రోజు ప్రార్థన కూడికలో ప్రారంభ ప్రార్థన నుంచి ఇప్పటి వరకు కూడా దేవుడు సహాయం అందించి ఉన్నాడు. అలాగే మనమందరం కూడా వాక్య భాగంలో కూడా పరిశుద్ధాత్మ సహాయం కావాలని మనమందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనా పూర్వకంగా కూర్చుందాము. మనమందరం కూడా వాక్య భాగంలోకి వెళ్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం నేను చదువుతున్నానండి. మీరందరూ జాగ్రత్తగా గమనించండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం నేను చదువుతున్నాను. మీరందరూ జాగ్రత్తగా గమనించండి. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆమేన్. ప్రియమైన వారలారా, ఈ చదవబడినటువంటి వాక్యము గురించి మనమందరం కూడా ప్రార్థన చేద్దాము. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకోవాల్సిందిగా ప్రభు పేరిట కోరుచున్నానండి. పరిశుద్ధమైన దేవా, నీకు వందనాలు, నీకు స్తుతురాలు తండ్రి. నీ చిత్తానుసారంగా 7వ రోజు శిలువ ధ్యానములు ప్రార్థన కొడుకులోనైనా వాక్యమును బోధించడానికి నీవు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తండ్రి. అయా, నేను నిలబడి వాక్యమును బోధించుచున్నానయ్యా. నీ యొక్క ఆత్మను నేను నింపుకొని వాక్యమును బోధించాలి తండ్రి. నీ పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. అయా, నేను చెప్తున్నప్పుడు తండ్రి, వింటున్నట్టు వారందరూ కూడా వినగల చెవులను అనుగ్రహించండి తండ్రి. ప్రతి ఒక్కరూ వాక్యముని విని వాక్యముని గ్రహించి వాక్యము ప్రకారం నడుచుకునేలాగా సహాయం చేయండి తండ్రి. ప్రతి విషయంలో మీరు తోడినివ్వండి తండ్రి. ప్రారంభం నుంచి చివరి వరకు నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని సమకూర్చమని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి దివ్య నామమున కోరి బతిమలాడి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. చదవబడినటువంటి వాక్య భాగం మనం గమనించినట్టయితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయంలో అండి 4వ వచ్చిన విషయానికి వస్తే అపొస్తలుడైనటువంటి పౌలు గారు ఇక్కడ రాస్తున్నారండి. ఆయన కొరింథీ సంఘానికి ఏమని తెలియపరుస్తున్నారంటే, క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని యొక్క కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అంటున్నాడండి. ప్రియమైన వారలారా, దేవుని యొక్క చిత్తానుసారముగా దేవుని యొక్క కృప ద్వారా మాత్రమే మనం ఈరోజు ఇంత ఆరోగ్యంగా ఉన్నామండి. ఈరోజు మనం ఇంత ఆరోగ్యంగా, ఇంత ఆనందంగా, ఇంత సంతోషంగా ఉంటున్నామంటే ఆయన కృప మనకు తోడుగా ఉన్నందువలనే మనం ఈరోజు ఇంత సంతోషంగా ఉండగలుగుతున్నామండి. అయితే చాలామంది కూడా దేశంలో, రాష్ట్రంలో ప్రతి విషయంలో కూడా ఎంతోమంది మరణిస్తున్నారు, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారు, హాస్పిటల్స్లో ఉంటున్నారండి. ఏదేమైనటికీ ఆయన కృప మనకు తోడుగా ఉంది కాబట్టి మన సంతోషంగా ఉండగలుగుతున్నామండి. అయితే ఇక్కడ పౌలు భక్తుడు ఏమని తెలియపరుస్తున్నారంటే, ఆయన కృప మనకు తోడుగా ఉన్నందువలన మనం ఈ రోజుల సంతోషంగా ఉంటున్నాము కాబట్టి మనము ఎల్లప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంతే దేవుడు మనకి భక్తుడు తెలియపరుస్తున్నాడండి. కాబట్టి ఆయన ఇచ్చిన ఆరోగ్యమును బట్టి, ఆయన ఇచ్చిన బలమును బట్టి మనం సంతోషంగా ఉంటున్నాము కాబట్టి మనం ప్రతిరోజు కూడా దేవునికి థ్యాంక్స్ గివింగ్ అనేది మనం తెలియపరుస్తూ ఉండాలండి. అయ్యా, నాకు రాత్రంతా ఈ దేహానికి విశ్రాంతి ఇచ్చావయ్యా, ఈ ఉదయాన్ని నేను చూస్తున్నందుకు నీవు ఇచ్చినట్టు భిక్ష తండ్రి అని చెప్పి దేవుని మనం ప్రతిరోజు కూడా థ్యాంక్స్ తెలియపరుస్తుండాలండి. ఎందుకంటే ఉదయంని చాలామంది చూడలేకపోతున్నారు. కొంతమంది పడుకున్నటువంటి వారు రాత్రికి రాత్రి పడక మీదనే మరణం అనేది వస్తుందండి వాళ్ళకి. కాబట్టి ప్రతిరోజు కూడా
దేవుడు మనకు ఒక రోజుని బహుమానంగా ఇచ్చినందుకండి ప్రతిరోజు కూడా మనం ఏం చేయాలంటే దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. అది కేవలం ఉచితమైనటువంటి దేవుని కృప వలన మాత్రమే మనం ఈరోజు ఉంటున్నాము కాబట్టి అండి దేవునికి మనం కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. పరిశుద్ధ గ్రంథంలో చాలామంది అండి దేవునికి కృతజ్ఞతాస్తులు తెలియపరిచారు. దేవుని కృతజ్ఞతాస్తులు తెలియపరిచారు. మరలా కూడా దేవుని ద్వారా మరి ఇంకెన్నెన్నో మేలులు పొందుకున్నారండి. కాబట్టి మనమందరము కూడా ప్రభువారిని తెలుసుకుని ఉన్నాము కాబట్టి ఆయన విశ్వాసం ఉంచి, ఆయన నమ్మకం ఉంచి, ఆయన ద్వారా మనమందరం కూడా మేలు పొందిన వారముగా ఉన్నాము కాబట్టి మనమందరం కూడా ఏం చేయాలంటే ప్రతి ఒక్కరము కూడా అనుదినము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా ఉండాలి. చూడండి, మనకి ఈరోజు నేను మీకు ఒక భక్తుడిని తెలియపరుస్తున్న పరిశుద్ధ గ్రంథంలో నుండి 28వ కీర్తన 6వ అధ్యాయము 7వ అధ్యాయము నేను 6వ వచనము 7వ వచనం నేను చదువుతున్నానండి. మీరు అందరూ జాగ్రత్తగా గమనించండి. 28వ కీర్తన 6వ వచనము 7వ వచనం నేను చదువుతున్నానండి. యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు, ఆయనకు స్తోత్రము కలుగునుగాక. యెహోవా నా ఆశ్రయము, నా కేడెము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచును గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను అని అంటున్నాడండి. చూడండి, ఇక్కడ దావీదు భక్తుడు తెలియపరుస్తున్నాడండి. ఆయన ఏమేమి తెలియపరుస్తున్నాడంటే యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేవునికి ఎటువంటి విజ్ఞాపన చేస్తున్నావో అటువంటి విజ్ఞాపన ఆయన ఆ దేవాది దేవుడు ఆలకించి నీకు సమాధానాన్ని సమకూరుస్తాడండి. సమకూర్చిన తర్వాత ఇక దావీదు ఏమని తెలుస్తున్నాడంటే నా విజ్ఞాపన ధ్వని ఆయన ఆలకించి ఉన్నాడు కాబట్టి ఆయనకి స్తోత్రము కలుగునుగాక అంటున్నాడండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, మనము దేవునికి మొరపెట్టిన తర్వాత దేవుడు ఆయన ఆలకించి ఉన్నాడు అని చెప్పి మనం నమ్మకం ఉంచాలండి. నమ్మకం ఉంచిన తర్వాత ప్రతిరోజు కూడా మనం ఏం చేయాలంటే దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలండి. కృతజ్ఞత మనకు కలిగి ఉండాలి. థ్యాంక్స్ గివింగ్ తెలియపరుస్తూ ఉండాలి. ఎందుకంటే ఆయన సమస్తమును సృజించి ఉన్నాడు. ఆయనకు అసాధ్యం అంటూ ఏమీ లేదండి. ఆయనకు అసాధ్యం అంటూ ఏమీ లేదు. సమస్త సృష్టిని సృజించి ఉన్నాడు. కాబట్టి నీకు ఏది కావాలో, నీ దేవుని యొక్క చిత్తానుసారంగా ఏది ఎప్పుడు అవసరమో ఆయన దేవుని యొక్క చిత్తానుసారంగా ప్రతి విషయంలో ప్రతి అవసరతని ఆయన తీరుస్తాడండి. కాబట్టి మనమందరం కూడా ఏం చేయాలంటే దావీదు చెప్తున్నాడు, నా విజ్ఞాపన ధ్వనిని దేవుడు ఆలకించాడు కాబట్టి ఆయనకి స్తోత్రమును కలుగునుగాక అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు దేవునికి మొరపెడుతున్నావా? దేవునికి నీ యొక్క విజ్ఞాపన తెలియపరుస్తున్నావా? నీ విజ్ఞాపన నువ్వు తెలియపరిస్తే ఖచ్చితంగా మన దేవుడు ఆలకించినటువంటి వాడండి. ఆయన ఆలకించిన తర్వాత సమాధానం దయచేస్తాడు. ఆయన సమాధానం దయచేసిన తర్వాత ఆయన నీకు సహాయం చేస్తాడండి. ఆయన నీకు సహాయం చేయటానికి ఆయన అరచేతులు నావి కురచ కాలేదు అంటున్నాడండి. ప్రతి ఒక్కరి జీవితం, ప్రతి ఒక్కరి భవిష్యత్తు, మన రూపము, మన హృదయం, తలంపులు సమస్తము ఆయన తెలుసండి. ఆయన ఎరిగి ఉన్నాడు. నేను అరచేతులు చెక్కి ఉన్నాను అంటున్నాడండి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీ విజ్ఞాపన ధ్వనులన్నీ కూడా దేవునికి మనం తెలియపరచాలి. తెలియపరిచిన తర్వాత నమ్మకంతో తెలియపరిచినాక దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. ఆయన కృపను మనం పొందుకున్నాం. కృప పొందిన వారంగా మనం ఉన్నామండి. ఆయన కృపే కానీ నీకు తోడుగా లేకపోతే ఈరోజు మనం ఇలా ఉండగలిగే వాళ్ళం కాదండి. ఉచితమైన కృప అండి. ఆయన మన ఖర్చు అడగట్ల, అమౌంట్ ఏమీ అడగట్ల. ఆయన నీ హృదయాన్ని అడుగుతున్నాడు. పరిశుద్ధమైన నీ హృదయాన్ని దేవుడు అడుగుతున్నాడండి. ఉచితంగా నీ కృపనిస్తానంటున్నాడు దావీదు. ప్రతి విషయంలో దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించేవాడుగా ఉన్నాడు. ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నాడు, దేవుని యొక్క కృపను పొందుకోని తర్వాత దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించాలని తెలియపరుస్తున్నాడు. ఇక్కడ దావీదు, ఇక పౌలు భక్తుల్లాగా దావీదు చెప్తున్నాడు,
దావీదుకు వచ్చిన ప్రతి విషయంలో కష్టము కలిగినా కానీ, సుఖము కలిగినా కానీ, ప్రతి విషయంలో దేవుని కృతజ్ఞతాస్తుతి తెలియపరుస్తున్నాడు. తనకి బాధ వచ్చినప్పుడు దేవుని తెలియపరుస్తున్నాడు, ఆయనకి సుఖము వచ్చినప్పుడు దేవుని తెలియపరుస్తున్నాడు. ప్రతి విషయంలో పాటలతో, కీర్తనలతో దేవుడికి తెలియపరుస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేవుని తెలియపరిచేవారులా ఉంటున్నావా? లోకస్తులకు తెలియపరుస్తున్నావా? బంధువులకు తెలియపరుస్తున్నావా? ప్రియ సంగమా, లోకస్తులకు తెలియపరిచినా కానీ, నీ మిత్రులు శ్రేయోభిలాషకు తెలియపరిచినా కానీ వారు వింటారు, వదిలేస్తారు. మరలా నిన్ను అపహాసించవచ్చు కూడా, నిన్ను అవమానించవచ్చు. కానీ నిన్ను ఎన్నుకున్న దేవుడు, నిన్ను ఏర్పరచుకున్న దేవుడు, ఆయనకి నీ యొక్క విజ్ఞాపన తెలియపరిచినట్టయితే ఆయన ఖచ్చితంగా నీ విజ్ఞాపనను ఆలకించి దానిలో నీకు సమాధానాలు ఇస్తాడండి. ప్రియమైన దేవుని బిడ్డ, దేవునికి మన విజ్ఞాపన తెలియపరచాలి. దావీదు తెలియపరిచాడు. తనకు వస్తున్న శ్రమలన్నిటి నుంచి, అడవుల్లో, అరణ్యముల్లో, అరణ్యములో అన్నిటిలోనూ కూడా సౌలు బారి నుండి తప్పించుకుని తిరుగుతున్న సమయంలన్నింటిలో కూడా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నా పరిస్థితి ఏమిటయ్యా? నీ చిత్తానుసారముగా తండ్రి నాయన, నీ అడవుల్లో రక్త సంబంధికి దూరముగా, మా ఇంటి వస్తువులకు దూరంగా తిరుగుతున్నానయ్యా అన్నప్పుడు దేవుడు ప్రతి విషయంలో దావీదుకు తోడుగా ఉన్నాడు. సౌలు బారి నుంచి తప్పించాడు, శత్రుల బారి నుంచి తప్పించాడు, అరణ్యములో మృగముల బారి నుంచి తప్పించాడు, అన్నిటి నుంచి తోడుగా ఉంచి నడిపించాడు. దేవుని యొక్క ప్రణాళిక చెప్పున, దేవుని యొక్క చిత్తానుసారముగా, ఆయన నిర్ణయించిన రీతిగా, నిర్ణయ కాల సమయమున దావీదుని రాజుగా దేవుడు అభిషేకించాడు. కానీ దావీదు శ్రమ వచ్చిందని బాధపడలా, దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ద్వారా మన కృప పొందిన వారంగా ఉన్నాము కాబట్టి మనము కూడా దేవునికి ఎప్పుడు కూడా కృతజ్ఞతాస్తులు చెల్లించే వారముగా ఉండాలండి. అయితే ఆయన అంటున్నాడు, దావీదు, యెహోవా నా ఆశ్రయము, నా కేడము అంటున్నాడు అండి. చూసారండి, అయ్యా నాకు ఈరోజు ఆశ్రయం ఇచ్చేవాడు నీవే, నా కేడము, నా సహాయం చేసేవాడు నీవేనయ్యా. నాకు ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరు ఆశ్రయం ఇవ్వలా, కానీ నీవే నా ఆశ్రయం అంటున్నాడండి. చూడండి, దేవుడి దగ్గరికి దావీదు చేస్తున్న విజ్ఞాపన ఎంత లోపలికి వెళ్ళిపోయిందనండి. దావీదు హృదయాంతరంగంలోంచి దేవుని విజ్ఞాపన చేస్తున్నాడండి. నా దేవా, నీవే నా ఆశ్రయం అంటున్నాడండి, నీవే నా సహాయకర్త అంటున్నాడండి. చూడండి, ఎప్పుడైతే పూర్తిగా దేవునికి సరౌండ్ అయిపోయి దేవుణ్ణి అడుగుతూ ఉంటారండి, దేవుడు వారిపై దయ ఉంచుతాడండి. ఆయన కరుణ చూపిస్తాడు, ఆయన ప్రేమను చూపిస్తాడండి, ఆయన జాలిని చూపిస్తాడండి. చూపించి దావీదుకి కంటికి రెప్పవలే కాచి కాపాడాడండి. చూడండి, ఇక్కడ మనిషికి ఎదురుగా ఉన్నప్పుడు కూడా సౌలు చంపేయవచ్చు దావీదుని అన్న క్షణంలో కూడా దావీదుని సౌలు బారి నుండి దేవుడు తప్పించాడండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన కృప వలనే నేను ఇలా ఉన్నానయ్యా అని చెప్పి దావీదు తెలియపరుస్తున్నాడు. నువ్వు దేవునికి ఆ విధంగా సాక్ష్యం ఇస్తున్నావా? అందరితో దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టే ఆయన కృప ద్వారానే నేను ఈరోజు ఇలా ఉన్నాను అని చెప్పి నువ్వు నలుగురిలో సాక్ష్యం ఇచ్చేవాడులా ఉంటున్నావా? ప్రియ సంగమా, నువ్వు కృప పొందినటువంటి కుమారుడిలాగా నువ్వు ఉండాలి. దేవుని కృప పొందినటువంటి కుమార్తెలాగా నీవు ఉండాలి. దేవుని కృప పొందినటువంటి సంఘములాగా నీవు ఉండాలి. దేవుని కృప పొందినటువంటి సంఘము బిడ్డలాగా నీవు ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు దేవుని కృప పొందినటువంటి వారు పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది భక్తులు ఉన్నారు. ఆ గుంపులో నీవు కూడా ఉండాలంటే, దేవుని కృప పొంది ఉండాలంటే నువ్వు దేవుని మీద ఆధారపడి ఉండాలి. నీవే నా ఆశ్రయము నాయన, నీవే నాకు కేడము అని నువ్వు తెలియపరచాలి. అటొక కాలు ఇటొక కాలు ఉండకూడదండి. వాక్యం సెలవిస్తుంది, నువ్వు నులివెచ్చగా ఉండకూడదు, వాక్యం సెలవిస్తుందండి. అయితే వేడిగా అయినా ఉండు, లేదా చల్లగా అయినా ఉండు, కానీ నులివెచ్చగా మాత్రం నువ్వు ఉండకూడదని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుందండి. నీ జీవితం ఎప్పుడు, నీ హృదయం ఎప్పుడు, నీ బ్రతుకు ఎప్పుడు వాక్యముతో రగులుతూ ఉండాలి. నీలో దేవుని యొక్క మాటలు ఉండాలి, ప్రార్థన అనుభవం ఉండాలి, ప్రార్థన మనసు ఉండాలి, దేవుని యొక్క తలపు కలిగి ఉండాలి. ఈ మార్గములన్నింటిలో కూడా దేవునితో కలిపి ఉండాలండి. దేవునితో సత్సంబంధం కలిగి ఉంటే
నువ్వు దేవుని యొక్క కృప పొందిన వారుగా నువ్వు ఉంటావండి. దావీదు చెప్తున్నాడు, అయ్యా నేను నీ కృపను పొందుకొని ఉన్నానయ్యా, అందును బట్టి నీకు స్తోత్రములు తెలియపరుస్తున్నానయ్యా అని అంటున్నాడండి. మరలా అంటున్నాడు, అయ్యా నా ఆశ్రయము నీవే, నా కేడము నీవే అంటున్నాడు. మరలా అంటున్నాడు, అయ్యా నా హృదయము నీ యందు నమ్మిక ఉంచిన కనుక నాకు సహాయం కలిగినదయ్యా అంటున్నాడండి. చూడండి దావీదు ఎంత చక్కటి మాటలు తెలియపరుస్తున్నాడు. ఆయన కృప పొందిన తర్వాత ఆయన వదిలేయట్లేదండి. దేవుని ద్వారా ఆశీర్వదించబడిన తర్వాత, దేవుని ద్వారా విజయాన్ని పొందుకున్న తర్వాత ఆ యొక్క కృతజ్ఞత అని చెప్పడం అనేది ఏమీ మర్చిపోవట్లేదండి. దావీదు చెప్తున్నాడు, ఈరోజు నీవు కూడా దేవుని ద్వారా దీవించబడిన తర్వాత, దేవుని ద్వారా విజయాన్ని పొందుకున్న తర్వాత, దేవుని ద్వారా నీ మార్గములు మంచిగా సజావుగా అయిన తర్వాత మరవకుండా దేవునికి కృతజ్ఞతాస్తులు తెలియపరచాలండి. ఎప్పుడైతే దేవుని కృతజ్ఞతాస్తులు తెలియపరుస్తూ ఉంటావో దేవుని యొక్క దృష్టిలో నువ్వు బహుగా ఫలించబడతావండి. ప్రియ సంగమా, ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థన కోడికల్లో ఇక 7వ రోజు దేవాదేవుడు నీకు ఏమని తెలియపరుస్తున్నంటే, నువ్వు దేవుని ద్వారా కృప పొందినవాడుగా నీవు ఉండాలి. దేవుని ద్వారా నువ్వు కృప పొందినవాడుగా నీవు ఉన్నప్పుడు దేవునికి మనం ఎప్పుడూ కూడా కృతజ్ఞతాస్తులు చెల్లించాలండి, స్తోత్రములు చెల్లించాలి. దేవుని మనం ఆరాధించే వరముగా ఉండాలి. దావీదు తెలియపరుస్తున్నాడు, నేను నా హృదయము ప్రహర్షించుచున్నది కావున నేను కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను అంటున్నాడండి. చూడండి దావీదు దేవుని ద్వారా కృప పొందాడు, కృతజ్ఞతాస్తులు తెలియపరిచాడు. తర్వాత నా హృదయం అంతా సంతోషంగా ఉన్నది అంటున్నాడు. తర్వాత నేను పాటలతో ఆయన స్తుతించుచున్నానయ్యా అంటున్నాడు. ఈ సంగమా, దావీదులాగా నీ హృదయం ప్రహర్షించాలి, దావీదులాగా నీ హృదయం సంతోషంగా ఉండాలి, దావీదులాగా నీ హృదయం దేవుణ్ణి ఆరాధించాలి. దావీదులాగా నీ హృదయం కీర్తనలతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండాలి. అటులా నువ్వు ఉన్నట్టయితే దేవుడు నిన్ను చూసి సంతోషపడతాడు. పరలోక రాజ్య వారసులుగా నీవు ఉండడానికి దేవుడు ఆమోదం తెలియపరుస్తాడు. ప్రియమైన సంగమా, ఈరోజు నీ జీవితం ఏ విధంగా ఉన్నది? అయ్యా నేను ఇప్పటి వరకు నాయన యేసయ్యా దేవుని ద్వారా కృప పొందుతున్నాను, కానీ తండ్రి నాయన నేను కృతజ్ఞతాస్తులు చెల్లించకపోతున్నానేమో అయ్యా. యేసయ్యా దయచేసి నన్ను క్షమించండి. ఇక్కడి నుంచి అయినా కానీ నేను యేసయ్యా నీకు నేను కృతజ్ఞతాస్తులు చెల్లించే వారిగా ఉంటాను తండ్రి, కృతజ్ఞత నేను కలిగి ఉంటానయ్యా అని అనుకుంటున్న వారందరూ కూడా కళ్ళు మూసుకోండి. మనం కలిసి ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క సన్నిధిలో తీర్మానం చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహారక్షకుడా, నీ మహోత్సవం గురించి నీ గణనామమునికి స్తోత్రం చెల్లించినామయ్యా. ప్రభువా నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు తండ్రి. మహోన్నతమైన దేవా నీకు వందనాలు తండ్రి. నీ చిత్తానుసారంగా 7వ రోజు ఇక శిలువ ధ్యానంలో ప్రార్థన కొడుకులో నాయన మీరు మాతో సూటిగా మాట్లాడారు తండ్రి. అయ్యా నాయన యేసయ్య నీ కృపను పొందుకున్న తర్వాత తండ్రి నాయన యేసయ్య నీకు కృతజ్ఞత తెలియపరచట్లేదేమో నాయన, దయచేసి క్షమించండి తండ్రి. ఇక నుంచి అయినా కానీ నైనా మేము నీ ద్వారా కృపను పొందుకొని కృతజ్ఞత కలిగి ఉండేలాగా మమ్మల్ని ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నామయ్యా. ఇక్కడ కూడి ఉన్న వారు ప్రతి ఒక్కరిని ప్రభువా పేరున దీవించి ఆశీర్వదించండి తండ్రి. ప్రతి ఒక్కరూ దావీదులాగా తండ్రి అయ్యా నీ కృతజ్ఞతాస్తులు తెలియపరచాలి తండ్రి. అబ్రహాములాగా నీ కృతజ్ఞతాస్తులు తెలియపరచాలి తండ్రి. యోబులాగా నీ కృతజ్ఞతాస్తులు తెలియపరచాలి తండ్రి. అటులాగా ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నీ కృపను పొందుకొని కృతజ్ఞత కలిగి ఉండేలాగా ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఈ పరిచయను కూడా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి నాయన. అలాగే తండ్రి ప్రతి ఒక్కరిని పేరున ఆశీర్వదించండి తండ్రి. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం ఇవ్వండి. ఇక్కడ కూడి ఉన్నవారు ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి నీలో బహుగా ఫలించేలాగా సహాయం చేయండి తండ్రి. ఈ ఒక్కరు నశించకూడదయ్యా. ప్రతి ఒక్కరు నీ రాజ్య వారసులుగా ఉండాలి తండ్రి. అయ్యా నాయన నమ్మకమైన మంచి దాసుడా అన్నట్టుగా ఆయన ప్రతి ఒక్కరూ నీ యందు నమ్మిక కలిగి ఉండాలి తండ్రి. అటులాగా ప్రతి ఒక్కరిని సరిచేయమని పరిచయం అంతా కూడా నీ కాపుదల నుంచి నడిపించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి దివ్య నామమున కోరి బతుకునాడి వేడుకొంచున్నాను మా పరమ తండ్రి. పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ కూడి ఉన్న వారందరికీ, సకల పరిశుద్ధులకు, సకల సంఘాలకు, ఇక్కడ కూడి ఉన్న వారందరికీ, సకల పరిశుద్ధులకు, సకల సంఘాలకు ప్రత్యేకంగా ఈరోజు వాక్యం విని వాక్యం ప్రకారం నేను నడవాలి అని ఎవరైతే తీర్మానం చేసుకున్నారో వారందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్.